Hello everyone, my name is Hari. మనం ఇప్పుడు చూస్తున్న చాట్ బిట్‌కాయిన్ 10 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఈ చాట్‌ని ఎందుకు చూస్తున్నామంటే ఈ చాట్‌ని ఉపయోగించి ఫర్దర్‌గా ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది మీకు ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మార్కెట్ కండిషన్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది ఏమంటారు డౌన్ ట్రెండ్ అంటారు. మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో కనబడుతుంది. ఓకే, మనం ఎంట్రీ తీసుకునే ముందు మనం లాంగ్ లాంగ్ చార్ట్ ఒకసారి చూసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏం కనబడుతుంది, ఇది ఒక ప్రీవియస్ స్వింగ్ హై, ఇది స్వింగ్ లో. ఓకే, సో మనకి ఒక స్వింగ్ హై అండ్ స్వింగ్ లో కనబడింది. ఈ స్వింగ్ హై ఈ స్వింగ్ లో మధ్యలోనే మార్కెట్ స్టిల్ రన్ అవుతుంది. అటు అప్ సైడ్ బ్రేక్ చేయలేదు, అటు డౌన్ సైడ్ కూడా బ్రేక్ చేయలేదు. ఇన్ సైడ్ లో మార్కెట్ రన్ అవుతుంది. సో మనం ప్రెసెంట్ రన్నింగ్ క్యాండిల్ నుండి ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేసి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఈ చార్ట్ని చూస్తే ఏమైనా అనిపిస్తుందా? సో నాకైతే సో ఈ స్వింగ్ని ఇక్కడ మార్కెట్ బ్రేక్ చేసింది. అగైన్ ఈ స్వింగ్ని ఇక్కడ మార్కెట్ బ్రేక్ చేసింది మీన్స్ ఇది మనకు ప్రీవియస్ స్వింగ్లో అనుకోవచ్చా? ఓకే, ఈ స్వింగ్లోనే ఈ క్యాండిల్తో బ్రేక్ చేసింది. సో దీన్ని మనం బ్రేకప్ స్ట్రక్చర్ అంటాము. బ్రేకప్ స్ట్రక్చర్ అంటే మార్కెట్ ఇప్పుడు ఈ లోన్ క్రియేట్ చేసింది, అగైన్ ఫుల్ బ్యాక్ వచ్చింది, అగైన్ కన్సల్టేషన్ అయింది, తర్వాత ఈ స్వింగ్లోనే ఇక్కడ బ్రేక్ చేసింది. దీన్ని బ్రేకప్ స్ట్రక్చర్ అంటాము. ఈ బ్రేక్ స్ట్రక్చర్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే నెక్స్ట్ మూవ్ని కూడా నెక్స్ట్ మార్కెట్ డైరెక్షన్ కూడా మనం గెస్ చేయగలం. అది ఎలా అంటే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయితే ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో మనం నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేద్దాం. సో మనకి నెక్స్ట్ క్యాండిల్ అయితే ఒక డోజీ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. ఓకే, ఈ క్యాండిల్ అనేది కాకుండా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, ఈ క్యాండిల్కి మధ్యలో ఈ స్పేస్ అనేది క్రియేట్ చేసింది కదా, గమనించారా? ఈ స్పేస్ క్రియేట్ చేసింది కదా. మార్కెట్ ఎప్పుడైనా సరే ఫాల్ అయ్యి వెంటనే ఈ ఆ, ఈ ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి, సరేనా? ఈ గ్యాప్ని ఫిల్ చేసిన తర్వాత మనం ఎంట్రీస్ అనేది ఎక్కడ తీసుకోలేదు మీకు చెప్తాను, అది కూడా చెప్తాను. సో మనకి ఇక్కడ గ్యాప్ అయితే క్రియేట్ చేసింది కదా, ఈ గ్యాప్ని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాము. సో ఈ గ్యాప్ తర్వాత ఉన్న క్యాండిల్
గ్యాప్ తర్వాత ఉన్న క్యాండిల్ మనం ఆర్డర్ బ్లాక్ అంటారు. ఆర్డర్ బ్లాక్ అంటే ఏం లేదండి. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని ఫిల్ చేస్తూ దాని ముందుండే క్యాండిల్ లోని ఈ లోన్ టచ్ అయినప్పుడు మనం ఇమ్మీడియట్గా సెల్లింగ్స్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయాలి. ఓకే, సో అగైన్ మనకి ఇక్కడ లిక్విడిటీ అనేది క్రియేట్ చేసింది. ఇది తర్వాత చెప్పండి, దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా సరే లిక్విడిటీ అని క్రియేట్ చేసినప్పుడు దీన్ని బ్రేక్ చేస్తూ మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ గ్యాప్ అయితే క్రియేట్ చేసింది కదా, ఈ గ్యాప్ అనేది మనకి ఇంకా వ్యాలిడ్లోనే ఉండి దీన్ని మార్కెట్ ఇక్కడికి వచ్చి ఫిల్ చేయాలి. సో అప్పుడు మనం పుట్ ఆప్షన్ అగైన్ తీసుకోవచ్చు, అగైన్ పుట్ ఆప్షన్ ప్లాన్ చేయవచ్చు. సో అంతవరకు ఇది అర్థమైంది కదా. ఫస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉండాలి, ఫేర్ వాల్యూ గ్యాప్ ముందున్న క్యాండిల్కి ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ అయితే దీని ముందున్న క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ లోకి మనం ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తాము. స్టాప్ లాస్ ఈ హైకి స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాము. టార్గెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, టార్గెట్ కూడా చెప్తాను. తర్వాత మార్కెట్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం, ఒకసారి ప్లే చేసి చూస్తాం. షార్ప్ ఫాల్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక మనకి లో క్రియేట్ చేసింది కదా, ఈ లోడ్ మనం టార్గెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ అని కాదు, టార్గెట్. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసి కిందకి వచ్చినా సరే మనం ఇక్కడ హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకొని అగైన్ 1:2 అలా వెయిట్ చేయవచ్చు. మనకి ఇక్కడికి వచ్చిన వెంటనే మన ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుంది. సో లెట్స్ సీ. సో మనకి ఇక్కడ ఎంట్రీ అయితే ట్రిగర్ అవ్వడం జరిగిందండి. సో టార్గెట్ ఇక్కడ ఆల్మోస్ట్ 1:3 వస్తుంది. చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదో. సో మనకి ఇక్కడ టార్గెట్ అయితే హిట్ అయిందండి. సో అగైన్ ఈ అగైన్ తర్వాత క్యాండిల్ అనేది ఇక్కడ బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అయితే అగైన్ నేను ఫుడ్ సైడ్ ఉంటానండి, అంటిల్ వెయిట్ చేస్తాను. ఐ మీన్ ఇక్కడతో ఎంట్రీ అయితే ఇక్కడతో టార్గెట్ అయితే క్లోజ్ చేసుకుంటాను. సో ఇన్ కేస్ ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయితే నేను అగైన్ ఫుడ్ సైడ్ ఫాల్ అగైన్ మోర్ సెల్లింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటిల్ నేను వెయిట్ చేస్తానండి. ఓకే,
సో మనకి ఇక్కడ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు. సో మనకి ఇక్కడ ఇంకొక సినారియో జరిగింది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మార్కెట్ ఇక్కడ ఒక లో క్రియేట్ చేయండి, అగైన్ ఇక్కడ ఒక లో క్రియేట్ చేయండి. మనం దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు? డబుల్ బాటమ్. ఓకే, డబుల్ బాటమ్గా మనం కన్సిడర్ చేయొచ్చా? చేయవచ్చు. సో మనం ప్లేట్ ఎలా కన్సిడర్ చేస్తామంటే, ఈ లోని ఇక్కడ నెక్స్ట్ లో, ఈ లోన్ ఇక్కడ స్విప్ చేసింది అనుకుంటాను నేను. అందుకనేసి నేను ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అనేసి మెన్షన్ చేశాను. అంటే ఏంటంటే, సో ఇక్కడ నుంచి ఎక్కువ నుంచి బయింగ్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసి ఉంటారు. సో వాళ్ళందరినీ ఈ క్యాండిల్తో ఎస్ఎల్ కూడా ఏంటండి. సో ఎస్ఎల్ తీసుకున్న తర్వాత షార్ప్ అప్ మూవ్ అయితే వచ్చింది. సో అది వదిలేండి. సో మనకి ఇక్కడ డబుల్ బాటమ్ అయితే క్రియేట్ చేసింది కదా. సో ఇది నెక్ లైన్ అంటాము. సో ఈ నెక్ లైన్ కూడా అయితే మనకి బ్రేక్ చేసింది. సో మనము ఫర్దర్గా సెల్లింగ్స్ అనేది ప్లాన్ చేయట్లేదు. ఇప్పుడు ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసింది కాబట్టి మనం బయింగ్ సైడ్ ఉండాలి. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు సో ఇక్కడ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఇంకా ఫిల్ చేయలేదు. సో మనం వెయిట్ చేద్దాం. సో ఈ హైని మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసింది. అంటే ఇంతకుముందు మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండింది కదా. ఇప్పుడు డౌన్ ట్రెండ్ నుండి అప్ ట్రెండ్కి మార్కెట్ షిఫ్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మార్కెట్ షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంఎస్ఎస్ మీన్స్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. అంటే ఇంతకుముందు మనకి డౌన్ ట్రెండ్లో ఉండింది కదా. సో ఇప్పుడు మార్కెట్ షిఫ్ట్ అవ్వడం తర్వాత అప్ ట్రెండ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ సినారియోలో మనకి ఎంట్రీస్ ఎక్కడ దొరుకుతుందంటే, సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో అగైన్ మనకి ఒక డోజీ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఆ డోజీ క్యాండిల్ కింద అగైన్ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది క్రియేట్ చేసింది. ఇంతకుముందు తీసుకున్న ట్రేడ్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద ఉన్న క్యాండిల్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలనుకున్నాం కదా. సో ఇక్కడ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ముందున్న క్యాండిల్ ఇది, ఈ రెడ్ క్యాండిల్. ఇక్కడ ఇది అప్ ట్రెండ్ కదా. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద ఉన్న క్యాండిల్ ఇది. ఓకే, సో వన్ మోర్ థింగ్, మనం ఈ క్యాండిల్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్వింగ్, ఈ క్యాండిల్ హై, ఇది క్యాండిల్ హై, ఇది క్యాండిల్ లో కదా. ఈ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ అయితే క్లోజ్ అయినాయండి. క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు,
లోని బ్రేక్ చేయలేదు. ఓకే, సో మనం దీన్ని ఇన్సైడర్ క్యాండిల్ అనుకోవచ్చా? ఓకే, సో ఇంతకు ముందు చెప్పుకున్న ఎంట్రీలో కూడా నేనేం చెప్పానంటే ఫేర్ వాల్యూ తర్వాత ఉన్న అంటే ముందున్న దాని కింద ఉన్న క్యాండిల్ ఇక్కడ ఇది లో అండి, ఇక్కడ ఇది హై అండి. సో ఈ హైని టచ్ అయిన వెంటనే మనం ఏంటిని తీసేసుకోవాలి, ఇమీడియట్గా తీసేసుకోవాలి. సమ్ టైమ్స్ విత్ ఇన్ సెకండ్స్లో క్యాండిల్ హైని టచ్ చేసి ఇలా వెళ్ళడం కూడా జరుగుతుంది. ఓకే, సో దట్స్ వై మనం ఇప్పుడు అలర్ట్గా ఉండాలి. సో ఇక్కడ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో చెప్పాను కదా. సో అదేవిధంగా ఇప్పుడు పొజిషన్ అనేది ప్లేస్ చేస్తాను. స్టాప్ లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ పెట్టాలో తెలియకుండా మనం చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతుంటాము. సో మనకి సేఫ్గా ఉండాలంటే ఏ క్యాండిల్లో పెట్టుకోవడం బెటర్. లేదు అంత ఎక్కువ స్టాప్ లాస్ పెట్టలేము అనుకునే వాళ్ళు ఏ క్యాండిల్లో అయితే పెట్టుకోవచ్చు. ఏ క్యాండిల్లో ఓకే, టార్గెట్ మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ ఫేర్ వాల్యూ ప్రకారం ఈ లోని మనం టార్గెట్ అయితే పెట్టుకుంటాము. ఎందుకంటే మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ అనేది ఇంకా ఫిల్ చేయలేదు. సో సపోజ్ ఇక్కడికి వెళ్ళి అగైన్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకని మనం ఈ హై వరకు టార్గెట్ అనేది తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1:2.5. ఓకే, సరే అండి, ఒక్కసారి ప్లే చేసి చూస్తాను. ఇంకా ఏంటి ట్రిగర్ అవ్వలేదు. అబ్బా సాయిరామ్, ట్రిగర్ మన ఎంట్రీ అయితే ట్రిగర్ అయిందండి. ఓకే, ఆల్మోస్ట్ 1:2 వరకు 1:2 వరకు వచ్చింది. సో నెక్స్ట్ మన టార్గెట్ కోసం వెయిట్ చేస్తాను. అబ్బా సాయిరామ్, మన టార్గెట్ అయితే హిట్ అయిందండి. ఓకే, సో ఇప్పటికి మనం 2 ఎంట్రీస్ అయితే మన టార్గెట్ హిట్ అయినాయి. సో ఇక్కడ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో కూడా మీకు ఒకసారి ఇక్కడ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో కూడా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో అవి అనదర్ ఎంట్రీ కోసం ట్రై చేస్తాను. సో ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా మనం ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందనేసి 2 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఫేర్ వాల్యూ గ్యాప్ పైన ఉన్న క్యాండిల్తో పైన ఉన్న ఈ లోని టచ్ అయిన వెంటనే మనం ఎంట్రీని ఎంతసేపు ప్లాన్ చేయాలని చెప్పుకుంటాం కదా. సో సో నేను ఇంతకుముందు లిక్విడిటీ స్వీపర్ అని కదా. ఈ లిక్విడిటీ అంటే ఏంటంటే మార్కెట్ అనేది సేమ్ రేంజ్లో ఫామ్ అవుతుంది. ఈ హైని ఈ ఈ హైని ఈ హై బ్రేక్ చేయలేదు. సో అందువల్ల ఇక్కడ లిక్విడిటీ అనేది ఫామ్ అయింది. ఓకే, సో మనం ఇక్కడ నుంచి
ఇమీడియట్గా ఇక్కడ పుట్ ఆప్షన్ ఇక్కడ తీసుకోకూడదు. కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కదా, మనం అప్ ట్రెండ్కి అగైన్స్ట్గా పుట్ ఆప్షన్ తీసుకోకూడదు. కేస్ తీసుకోవాలన్నా ఇక్కడ మనకి ఒక మంచి కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. లెట్స్ సీ బిఓఎస్ అంటే ఏం లేదండి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఈ హైని ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే కంటిన్యూ అప్ ట్రెండ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, మనం ఈ హైని ఉపయోగించి ఎంట్రీ తీసుకోవచ్చు కదా అంటే ఎస్ పాసిబుల్ అండి, అది కూడా గ్రేట్ ఐడియానే. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎంట్రీ ప్రకారమే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఈ స్వింగ్ ఏవిక్ హైకి టార్గెట్ తీసుకుంటాం, స్టాప్ లాస్ ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ తీసుకుంటాం, ఆర్ ఇక్కడ ఈ లోని కన్సిడర్ చేసి స్టాప్ లాస్ అనేది ప్లే చేస్తామని. ఆల్మోస్ట్ 1:1.5 చిన్న ట్రేడే, చూద్దాం వాట్ అయితే. యా టార్గెట్ ఇట్. సేమ్ ఇదే విధంగా మనం ఎంట్రీస్ అనేది చిన్న చిన్న ఎంట్రీస్ చేస్తూ పోతే మనకు బాగా ప్రాక్టీస్ అవ్వడం వల్ల మనం ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ హైని ఇక్కడ బ్రేక్ చేయలేదు. ఓకే, ఇట్ మీన్స్ ఇక్కడ బ్రేక్ చేయలేదు కాబట్టి మనం స్టిల్ వెయిట్ చేస్తాం. ఇఫ్ ఎనీ క్యాండిల్ క్లోజ్ అబౌవ్ దిస్ లెవెల్ యూ షుడ్ ప్లాన్ ఫర్ బై. సారీ, ఇక్కడ ఈ హై తర్వాత నెక్స్ట్ క్యాండిల్